హాయ్ అండి. మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఈ వర్షాకాలంలో వేడివేడి అన్నంలో అల్లం పులుసు కలుపుకొని తింటే ఎంత బావుంటుందో తెలుసా అండి? అల్లం, చింతపండు, బెల్లం కలిపి చేసుకునే ఈ రెసిపీ చాలా సింపుల్‌గా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది మనకి బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా సింపుల్‌గా ఈ రెసిపీని ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. ముందుగా కడాయిలో ఒక చెంచా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీరా, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకుందామండి. అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో ఒక 30 గ్రాముల అల్లాన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా కోసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. ఇవన్నీ కలిపి ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఇలా చిన్న ముక్కల్లా కోసుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవన్నీ కలిపి మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత వాటిని మిక్సర్ జార్‌లో వేసేసుకొని చక్కగా మిక్సీ అయితే పట్టేసుకుందామండి. నీళ్ళైతే మరి ఎక్కువ వేయక్కర్లేదు. ఇవి నలగడానికి సరిపడే విధంగా ఒక 4-5 స్పూనులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి, గుర్తుపెట్టుకోండి. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అందులో ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఆవాలు, జీరా, అదే విధంగా ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి చక్కగా వేపేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో గుప్పెడు కరివేపాకులైతే వేసేసుకుందామండి. ఇవన్నీ ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాకలు మనం రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే ఉంది కదండి, అది 4 స్పూన్లు అయితే వేసుకుందాము. మన పులుసుకైతే ఇది సరిపోతుంది. ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుకుంటూ అందులో ఉన్న పచ్చిదనం పోయి మంచి అరోమా బయటకొచ్చే వరకు దాన్ని అలా కంటిన్యూస్‌గా కలపాలి. ఆ విషయం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు అందులో 1.5 స్పూన్ ఉప్పు, అలాగే ఒక్క స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొక్క నిమిషం సేపు కలుపుకుంటే సరిపోతుందండి. ఇది మనకి ఇలా కలుపుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అది వచ్చిందంటే అందులో పచ్చిదనం పోయినట్టే. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టుకున్న చింతపండు పులుపు అయితే వేసేసుకుందామండి. మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇది మంచి ఎసరొచ్చే వరకు అలా మరగనివ్వాలండి. అలా మరిగిన తర్వాతే బెల్లం వెయ్యాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. చూసారా? ఇది నేను చెప్పిన విధానం. ఇలా ఎసరొచ్చిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. ఇక్కడ మీరు ఉప్పైతే చెక్ చేసుకోండి. మీకేదైనా అవసరం అనిపిస్తే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అలా మరగనిస్తే ఎంతో టేస్టీగా ఉండే అల్లం పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఈ పులుసు కన్సిస్టెన్సీ కానీ, ఈ కలర్ కానీ ఎంత బావుందో కదండీ! ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బావుంటదండి. ఇప్పుడు మన పులుసుని చక్కగా ఒక బౌల్‌లోకైతే డిష్ ఔట్ చేసేసుకుందాం. ఇది చాలా సింపుల్‌గా చేసుకునే రెసిపీ అండి. నేను మీకు క్లియర్‌గా అర్థమయ్యే విధంగానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వర్షాకాలంలో ఈ అల్లం పులుసు రెసిపీని ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.